ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా తులారాశి వారందరికీ నమస్కారం అండి. ఇక మరో 24 గంటల్లో ఈ యొక్క తులారాశి వారికి ఒక స్త్రీ కారణంగా వీరు వీరి జీవితంలో కోటీశ్వరులుగా మారబోతూ ఉన్నారు. ఇక ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలి అంటే గనక ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ సమయంలో మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే గనక మీకు మీ జీవితంలో కొన్ని పెను మార్పులు కూడా సంభవించబోతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క తులారాశి వారికి మరో 24 గంటల్లో ఏ స్త్రీ కారణంగా వీరు కోటీశ్వరులుగా అవ్వబోతున్నారు, అలాగే ఏ విషయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు మాత్రం ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీ గురించి మీరు కోటీశ్వరులుగా ఏ విధంగా ఆ స్త్రీ కారణంగా అవ్వబోతున్నారు అనేటటువంటి పూర్తి విషయాలతో పాటుగా మీరు చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా మీరు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక రాశి చక్రంలో ఈ యొక్క తులారాశి 7వ రాశి. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క ఇంట్లోని కుటుంబ సభ్యులైన ఒక స్త్రీ కారణంగా మీ బంధువులతో గొడవలు అనేవి తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఈ సమయంలో ఎంతైనా జాగ్రత్త వహించడం చాలా అవసరం అని చెప్పొచ్చు. అంటే మీ యొక్క జీవిత భాగస్వామికి సపోర్ట్ చేస్తూ మీరు మీ యొక్క ఆత్మీయులతో బంధువులతో గొడవలకు దిగే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశికి చెందినటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో వారు ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క మద్దతు అనేది మీకు అన్ని రంగాలలో విశేషంగా ఉంటుంది. అదేవిధంగా ఆమెతో మీ యొక్క బాండింగ్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అయినప్పటికీ వారి పట్ల మీకు ఈ సమయంలో బంధువులతో విభేదాలు వచ్చేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అని చెప్పొచ్చు. ఇక్కడ తప్పు ఎవరిదైనా కావచ్చు, కానీ స్త్రీ మూలకంగా అంటే ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీకు ఎంతగానో సన్నిహితంగా ఉండి బంధువులతో లేనిపోని గొడవలైతే తలెత్తేటటువంటి పరిస్థితులు ఈ సమయంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో ఈ యొక్క తులారాశి వారు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ బంధువులను కాపాడుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులకు ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది అవసరమే, కానీ న్యాయం అలాగే అన్యాయం గురించి మీరు పూర్తిగా ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా మీరు న్యాయ అన్యాయాల గురించి ఆలోచించకుండా తమ కుటుంబ సభ్యులకు కొంతమంది సపోర్ట్ అనేది చేస్తూ ఉంటారు. ఆ విధంగా కాకుండా ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది ఆలోచన చేసిన తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోవాలి. అంతేకాకుండా ఎవరిని దూషించే విధంగా మీరు మాట్లాడకూడదు. ఒకవేళ మీ యొక్క జీవిత భాగస్వామి తప్పు ఉన్నట్లుగా మీకు అనిపిస్తే కనుక తనని అందరి ముందు అవమానం పరచడం లాంటివి పనులు చేయకుండా ఆ గొడవను అక్కడికే ఆపడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు తనకు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ బంధువుల తప్పు ఉండేది కనుక మీకు ఆ తప్పు కనిపించింది, కానీ అలాగే ఇద్దరిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత వీలు చూసుకొని వారికి నచ్చ చెప్పడానికి కూడా ప్రయత్నం చేయండి. ఈ విధంగా తులారాశి వారు గొడవలు తగ్గించడానికి ప్రయత్నం చేయండి, కానీ గొడవలను పెంచడానికి మాత్రం మీరు అస్సలు ప్రయత్నం చేయకూడదు. అంటే కొంతమంది ఏ విధంగా ఉంటారంటే వారి వల్ల మన ఫ్యామిలీ ఎప్పుడు కూడా దిగజారిపోయేటటువంటి పరిస్థితి అయితే వస్తుంది. అది బంధువులు కావచ్చు, మన ఆత్మీయులు కావచ్చు, లేదంటే తోటి వ్యక్తులు కావచ్చు, అలాగే ఎంతో సన్నిహితంగా ఉండే వ్యక్తులు కూడా అవ్వవచ్చు మన యొక్క కుటుంబంలో. అంతేకాకుండా మన కుటుంబం యొక్క నాశనాన్ని కోరుకునే వారు ఉంటారు. అలాంటి వ్యక్తులు ఒకవేళ మీ యొక్క బంధువులు ఉన్నట్లయితే వారిని మీరు దూరంగా ఉంచడమే చాలా ఉత్తమం. ఈ విధంగా తులారాశి వారు మీ జీవిత భాగస్వామి వల్ల మాత్రం సన్నిహితులతో బంధువులతో గొడవలు వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. అలాగని ఎవరు ఎలాంటి వారు గుర్తించి మలుసుకోవడం కూడా అంతే అవసరం. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు మీ యొక్క బంధువులను కాపాడుకోవడం కోసం మీ వంతు ప్రయత్నం చేయండి. ఒకవేళ అటువంటి వ్యక్తుల వల్ల మాత్రం మీ కుటుంబానికి ఏదైనా ప్రమాదం ఉందని తెలిస్తే అలాంటి వ్యక్తులను దూరంగా ఉంచడానికి కూడా ప్రయత్నం చేయండి. ఇక ఈ యొక్క తులారాశి వారికి ఈ సమయంలో
మీ యొక్క జీవిత భాగస్వామి అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో మీ వెన్నంటే ఉండి మీకు కెరీర్ పరంగా గట్టి సపోర్ట్‌ని ఇస్తారు. అలాగే ఉద్యోగస్తులకు మీకు ఉద్యోగం వచ్చే విధంగా మీ యొక్క జీవిత భాగస్వామి మీకు సలహాలు కూడా ఇవ్వబోతున్నారు. దీన్ని మీరు యూజ్ చేసుకోండి. ఇక వ్యాపారస్తులకు మీరు ఎందులో పెట్టుబడి పెడితే ఎక్కడ లాభాలు వస్తాయి అనే విషయంలో మీ యొక్క జీవిత భాగస్వామి మీకు అన్ని విధాలుగా సపోర్ట్‌గా ఉంటారు. కాబట్టి మీ జీవిత భాగస్వామి ఇచ్చే సూచనలు, సలహాలు పాటించండి. మీరు మాత్రం ఖచ్చితంగా ఆమె ఇచ్చే సలహాలతో కోటీశ్వరులు అవుతారు. ఇది నిజం. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు వచ్చినా కూడా మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి కారణంగానే ఆమె ఇచ్చే సలహాల, సూచనల వల్ల మీరైతే ఖచ్చితంగా కోటీశ్వరులుగా అవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు ఈ సమయంలో శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే లక్ష్మీ సహస్రనామ పారాయణం కూడా మీకు ఉత్తమమైన శుభ ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారు లక్ష్మీదేవిని ప్రతిరోజు గనక పూజించినట్లయితే సుఖ శాంతులు, శుభాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి. అలాగే ఆర్థిక పరంగా మీరు ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు. ఫ్రెండ్స్, చూసారు కదండి. మరో 24 గంటల్లో ఈ యొక్క తులారాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఎలాంటి పెను మార్పులు రాబోతున్నాయి, అలాగే ఆ స్త్రీ ఎవరు అనే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.